జగన్మోహన్ రెడ్డి మీరు 6 నెలలు అవకముందే ముఖ్యమంత్రి పదవి పోయేపాటికి మీకు నిద్ర పడతలా, ఏం చేయాలో తెలియటిల్లా, పిచ్చెక్కిపోయి కొట్టుకుంటా ఉన్నావు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇవాళ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన విధానాన్ని ఒకసారి చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నా. అయినా నీలో మార్పు లేదు. ఎందుకంటే రక్తం మరిగిన పులి ఎంత కరువు వచ్చినప్పుడు కూడా గడ్డి తిందు, రక్తమే కావాలని కోరుకుంటుంది. నువ్వు కూడా అంతే. నీ నిరంకుశ విధానం, నీ యొక్క దోపిడీ విధానం, నీ యొక్క దౌర్జన్య విధానాల్లో ఎక్కడ కూడా మార్పు రాలా. 5 సంవత్సరాలు నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే బీసీలకి ఏం చేశావని చెప్పి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. 75,000 కోట్ల నిధులను దారి మళ్ళీ ఇచ్చేశావు. 500 మందిని ఊచకోత కోపించేశావు. 34 సంక్షేమ పథకాలని రద్దు చేశావు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% చేశారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశావయ్యా? మా రిజర్వేషన్ 34%ని నువ్వు సరైనటువంటి నీ అసమర్థత వల్ల 10% రిజర్వేషన్ పోగొట్టావు. 16,500 మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి పదంలో నువ్వు పోగొట్టిన మాట వాస్తవం కాదని నేను చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం అంటే సంక్షేమ అభివృద్ధి చేసే పార్టీ. అలాంటి నీవు ఇంకా నీ యొక్క పోకడల్లో, నీ అంత పోకడలో మార్పు లేదు. నిన్ను ప్రజలు మళ్ళీ ఆ ఎమ్మెల్యే కూడా లేకుండా చేసేటువంటి రోజులు దగ్గర పడినాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలను సంక్షేమ అభివృద్ధి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఎన్డీఏ కూటమి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యాపరంగా ఈ రోజున అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మేము బడుగు బలహీన వర్గాల్ని ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనుకుంటా ఉన్నాం. మీరు మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో, మీ 5 సంవత్సరాల పాలనలో మీ వెంట ఉండే మీ బంధువులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్చంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవిబి సుబ్బారెడ్డి ఇలాంటి కుటుంబాల నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలని అడ్డగోలకు దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. అంతేకాదు మద్యం ఏదైతే ఉందో ఆ మద్యంలో మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కప్ చెప్పారు. మొత్తం ప్రజల సొమ్మంతా కూడా మీరు దోపిడీ చేశారు. సొమ్ము మీకు, కష్టాలు పేద ప్రజలకి. ఆ రోజునే 50,000 మంది చనిపోయిన మాట వాస్తవం కాదా? ఈ యొక్క కల్తీ మద్యం తాగి 25 లక్షల మంది కంటి చూపు, కిడ్నీ, లివరు, పక్షపాతం వచ్చిన మాట వాస్తవం కాదా? పేద ప్రజలకేమో అగుచాట్లా, మీకేమో దోపిడీ చేశారా? మీరు ఆ విధంగా మీరు ఈ కుటుంబాల్లో పారిశ్రామికలు తయారు చేస్తే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఏదైతే 2047 విజన్ ఉందో దాంట్లో ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తయారు చేయాలని చెప్పి ఈ రోజున 6 నెలల్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తామన్నమాట వాస్తవం కాదా? మేము తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో మీ పాలసీ మొత్తం కూడా మీరు మీ కుటుంబం దోపిడీ చేస్తే ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ షాపులు పాడుకున్నారు. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో గౌడ కులస్తులకి మరి ప్రత్యేకంగా కోటా ఇచ్చి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క మద్యం షాపులు ఇచ్చి మరి వాళ్ళ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా.